ఈరోజు దినపత్రికలో బీజేపీతో కలిసేందుకు బీఆర్ఎస్ ట్రై చేసింది, మేం దరిదాపుల్లోకి రానియలే బండి సంజయ్. బీఆర్ఎస్ అవినీతి కుటుంబ పార్టీ, అలాంటి పార్టీతో మేము కలిసే ప్రసక్తే లేదు. కవిత లేక పేరిట డ్రామాలు. కాంగ్రెస్ డైరెక్షన్లో చార్ పత్తా సినిమా. హరీష్, కేటీఆర్, కవిత, సంతోష్ లీడ్ రోల్స్. కేసీఆర్ జోగర్. కాంగ్రెస్ 6 గ్యారెంటీలను నుంచి ప్రజలను దృష్టి మళ్లించేందుకే ఈ ఎత్తుగడ. భారత సైన్యం ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారని ఫైర్. దీన్ని ఏ విధంగా చూడాలి? ఇప్పుడు నిన్న బండి సంజయ్ ఈ విధంగా మాట్లాడారు. ముఖ్యంగా ఈ యొక్క అంశాలు ఏవైతున్నాయో, బీఆర్ఎస్ అంతా అవినీతి కుటుంబ పార్టీ అన్నారు. అలానే ఆ పార్టీతో మేము కలిసే ప్రసక్తే లేదని చెప్పేసి అన్నారు. కవిత ఒక పక్కనేమో నేను జైల్లో ఉన్నప్పుడే బీజేపీ రాయబారాలు చేసింది, నేనే ఒప్పుకోలేదు, వద్దన్నాను అని చెప్పేసి కవిత చెప్పారు. దీని అంతటిని మనం ఏ విధంగా చూడాలంటారు? బీజేపీలో అగ్రస్థాయి నాయకులు బండి సంజయ్ కేంద్రంలో కీలకమైన మంత్రిత్వ శాఖని ఆయన ముందుకు తీసుకెళ్తా ఉన్నారు, బాధ్యతల్లో ఉన్నారు. గతంలో తెలంగాణకి అధ్యక్షుడిగా చేశారు. మళ్ళీ కూడా కొత్తగా అధ్యక్షులు వస్తారు, బండి సంజయ్ కానీ, లేదా ఈటెల రాజేందర్ కానీ, అరవింద్ గారు కానీ, లేదా ఇంకెవరన్నా కానీ అనే ఒక ఊహాగానాలు ఉన్న నేపథ్యంలో బండి సంజయ్కి తిరిగి మళ్ళీ అధికార పీఠం వచ్చే అవకాశం ఉంటుంది అనేది ఒక ప్రచారం కొనసాగుతూ ఉంది. బీజేపీ అధ్యక్ష పదవి అనేది చాలా గౌరవంగా చూస్తారు. కేంద్ర మంత్రి కంటే ఎక్కువగా బీజేపీ అధ్యక్ష పదవికి ఆ స్థాయి గౌరవం ఉంటుంది. అటువంటి నేపథ్యంలో రాష్ట్ర స్థాయి బాధ్యుడిగా, జాతీయ స్థాయి నాయకుడిగా బండి సంజయ్ బీఆర్ఎస్, అదేవిధంగా బీజేపీకి సంబంధించిన సంబంధాలు, బీజేపీలోకి బీఆర్ఎస్ గతంలో విలీన ప్రక్రియ కొనసాగింది. ఆ మెర్జ్ అయ్యే ప్రయత్నాన్ని నేనే ఆపానని సాక్షాత్తు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ యొక్క కుమార్తె, బీఆర్ఎస్లో కీలకమైన నాయకురాలు, శాసనమండలి సభ్యురాలు, అదేవిధంగా ఉద్యమ నాయకత్వం నేపథ్యం కూడా ఉంది. తెలంగాణ రాష్ట్ర సమితి ప్రారంభం నుంచి నాటి నుంచి నేటి దాకా ఏదైతే బీఆర్ఎస్ ఆధిపత్యం, బీఆర్ఎస్ అధినాయకత్వంలో ముఖ్యమైన నాయకురాలుగా కవిత కూడా ఉన్నారు. ఆమె దీని మీద ప్రకటన చేశారు. అంటే లేఖలో ప్రస్తావించడమే కాకుండా ప్రకటనలో కూడా ఆమె మాట్లాడే సందర్భాల్లో మాట్లాడే నేపథ్యాన్ని చూద్దాం. ఈ నేపథ్యంలో బండి సంజయ్ దాని మీద మాట్లాడారు. ఏమని మాట్లాడుతూ ఉన్నారు? బీఆర్ఎస్ ప్రయత్నం చేసింది, అది కలిసి ముందుకెళ్ళేందుకు, అంటే మెర్జ్ అనే మాట అనలేదు. బీఆర్ఎస్ బీజేపీతో కలిసేందుకు బీఆర్ఎస్ ట్రై చేసింది. కలవటం అంటే అది మిత్రపక్షమా లేదంటే మెర్జికి ప్రయత్నమా? సాక్షాత్తు కవితే మెర్జికి ప్రయత్నాలు జరిగినాయి అనేది వ్యాఖ్యలు, లిఖితపూర్వక లేఖలో ఉండే ప్రయత్నం ఇవన్నీ కూడా ఉన్నాయి దీంట్లో. దీని మీద బీఆర్ఎస్ వైపు నుంచి కానీ, బీజేపీ వైపు నుంచి కానీ, కాంగ్రెస్ వైపు నుంచి కానీ, రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి నాయకులు బీజేపీలో బీఆర్ఎస్ మెర్జ్ అయ్యే అంశం మీద అనేక ప్రకటనలు మాట్లాడటం జరిగింది. ఇందులో భాగంగా బండి సంజయ్ అన్న మాట్లాడే ప్రక్రియను కనుక తీసుకున్నట్టయితే గతంలో ఈ ప్రక్రియ కొనసాగింది. ఈ పరిస్థితుల్లో బీఆర్ఎస్ అవినీతి పార్టీ, కుటుంబ పార్టీ, అలాంటి పార్టీతో మేము కలిసే ప్రసక్తే లేదు. కవిత లేక పేరిట డ్రామాలు. కాంగ్రెస్ డైరెక్షన్లో చారుపత్తా సినిమా. హరీష్, కేటీఆర్, కవిత, సంతోష్ లీడ్ రోల్స్. కేసీఆర్ జోకర్ అనే విమర్శ చేశారు. ఇక్కడ ప్రధానంగా బండి సంజయ్ కానీ, ఇతర కిషన్ రెడ్డి కానీ, లేదంటే ఈటెల రాజేందర్ కానీ, బీజేపీ నాయకత్వం, రఘునందనరావు పార్లమెంట్ సభ్యులు, వీరంతా బీఆర్ఎస్ మీద చేసే విమర్శలు కానీ, ప్రకటనలు కానీ మనం ఏ విధంగా చూడాలి? నిజంగానే బీఆర్ఎస్ బీజేపీకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయా, స్నేహ సంబంధాలు ఉన్నాయా అనేటప్పుడు మనం గత కొన్ని నెలలుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు కానీ, పార్లమెంటు స్థానాల్లో పోటీ చేసే నేపథ్యం కానీ, ఈ మధ్య జరిగిన శాసన మండలి స్థానాల్లో పోటీలో కానీ ఎక్కడైనా కూడా బీఆర్ఎస్ బీజేపీతో ఢీకొట్టే పరిస్థితి, అంటే వ్యతిరేకించి పోరాటాలు చేసే పరిస్థితి ఎక్కడా కనపడలేదు. స్మూత్గానే బీజేపీని హ్యాండిల్ చేస్తూ ముందుకున్న నేపథ్యం ఉన్నది. జాతీయ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలో ఉంది. దీంట్లో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ జాతీయ స్థాయిలో మొదటి నుంచి రెండు కూడా శత్రుత్వంతో కూడిన పార్టీలు. అది రైట్ ఐడియాలజీ. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా లెఫ్ట్ ఐడియాలజీ. అంటే లెఫ్ట్ ఐడియాలజీ మీన్స్ వామపక్ష పార్టీలతో అనేక రాష్ట్రాల్లో కలిసి ప్రయాణం చేయటం, లేదంటే ఉద్యమాలు చేయటం, రకరకాల కారణాలతో అంశాల వారీగా కాంగ్రెస్కి లెఫ్ట్ భావాలతో ఉన్న పార్టీలతో కూడా ముందు పోయే పరిస్థితి ఉంటుంది.
నీకు బీజేపీ మాత్రం ఏదో హిందుత్వవాదం ఈ పరిస్థితిలోనే ముందుకు పోయే నేపథ్యం ఎక్కువగా ఉంటుంది. చాలా ప్రాంతాల స్లోగన్స్ కానీ పరిస్థితి కానీ ముందుకెళ్తున్న నేపథ్యం మనం గమనించినట్టయితే, ఇక్కడ ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ బీజేపీలోకి నేను లేకపోతే మెర్జ్ అయ్యేది, నేనే ఆపుదల చేశానని ఎప్పుడైతే ప్రధానమైన నాయకత్వంతో ఉన్న కవిత ప్రకటించారో అది బీఆర్ఎస్ పార్టీకి నష్టమైన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. గతంలో ఉన్న బీఆర్ఎస్ నాయకత్వాన్ని తిరిగి ప్రజలు కోరుకుంటున్నారు అనేది ఈ మధ్యకాలంలో రజతోత్సవ సభలో సాక్షాత్ కేసీఆర్ అన్న మమ్మల్ని కాపాడు, ఏదైతే బీఆర్ఎస్ నాయకత్వంలో అప్పుడు కొనసాగిన ప్రభుత్వంలో మమ్మల్ని ఆదుకునే విధంగా బీఆర్ఎస్ పోయింది, ఇప్పుడు మా ఇల్లు కూలుస్తున్నారు, రకరకాల కారణాలు రకరకాల విషయాలతో అనేక మంది సామాన్య ప్రజలు కేసీఆర్ అన్న మమ్మల్ని కాపాడు అనే స్లోగన్స్ తోటి మాకు కాల్ చేస్తూ ఉన్నారు, అప్పీల్ చేస్తూ ఉన్నారు అనేది బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రజతోత్సవ సభలో ప్రకటించారు. అనేక సందర్భాల్లో కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఒక పక్క బీఆర్ఎస్ నాయకత్వాన్ని ప్రజలు కోరుకునే నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీని పూర్తి స్థాయిలో బీజేపీలో మెర్జీ చేసే ప్రయత్నం జరిగిందనే వ్యాఖ్య ప్రకటన బీఆర్ఎస్ పుంజుకునే వైపుగా రావాలంటే నష్టం జరిగే పరిస్థితి ఉంటుంది. ఎందుకు నష్టం జరుగుతుందంటే సామాన్యులు, అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వ్యతిరేకించే వర్గాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళంతా కూడా బీఆర్ఎస్ వైపు కాకుండా బీఆర్ఎస్ని బీజేపీలో మెర్జీ చేసే పరిస్థితి కొనసాగుతుంది, బీఆర్ఎస్ ఇక ఉండదు, మెర్జ్ అవుతుంది లేదా బీజేపీతో కలిసి ప్రయాణం చేస్తుంది అనుకునే క్రమంలో ఏదైతే కాంగ్రెస్ వ్యతిరేక విధానాలతో ముందుకు పోయే క్యాడర్ కానీ నాయకత్వం కానీ ఉందో వాళ్ళు బీజేపీ వైపుగా ఆలోచించే అవకాశం ఉంది. లేదా ఇది సమయం కాదు, ఎన్నికలు ఇంకా కొన్ని నెలలు ఉన్నాయి, ఆ పరిస్థితిలో బీఆర్ఎస్ బీజేపీ కలిసి ప్రయాణం చేస్తూ కాంగ్రెస్ వ్యతిరేకించి తెలంగాణలో మిత్రత్వంతో ముందుకు పోయే పరిస్థితుల్లో ఆలోచన చేసినా ఇప్పుడు ఏదైతే బీఆర్ఎస్ బీజేపీలో మెర్జ్ అయ్యే ప్రయత్నం కొనసాగిందనే ప్రచారం కానీ ఊహాగానాలు కానీ ప్రకటనలు కానీ అనుకూల వ్యతిరేక విధానాల మీద కొనసాగుతున్న అంశాలని న్యూట్రలైజ్ చేయాలంటే ఇక్కడ బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్గా నాయకత్వం మధ్య కొంత వ్యతిరేక ప్రకటనలు తప్పనిసరి. బీఆర్ఎస్ బీజేపీని విమర్శించాలి, బీజేపీ బీఆర్ఎస్ని విమర్శించాలి. నిజంగానే వాళ్ళ లక్ష్యం ఎన్నికల సందర్భాల్లో మిత్రత్వంతో పోవాలన్నా లేదంటే మెర్జిలో పోవాలన్నా లేదా కూటమిగా బీజేపీ పోయే ప్రయత్నంలో ఆంధ్రప్రదేశ్లో కూటమిగా బీజేపీ టీడీపీ జనసేన అనేది ఉంది. గత ఎన్నికల్లో కూడా బీజేపీ జనసేన కలిసి కొంత ప్రయత్నం చేశాయి తెలంగాణలో. దాంట్లో అందులో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొన్నారు. ఇక్కడ బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్గా అగ్రస్థాయి నాయకులు ఒకళ్ళనొకళ్ళు విమర్శించుకునే ప్రయత్నం ఏదైతే జరుగుతూ ఉందో, విమర్శలుగా పెద్ద నాయకత్వం మాట్లాడుతూ ఉన్నారో అది కాంగ్రెస్ వైపుగా ఉండే నాయకత్వాన్ని డైవర్ట్ చేయటం, అదేవిధంగా బీఆర్ఎస్ వైపు బీజేపీ వైపు ఉండే క్యాడర్కు సంబంధించిన అంశానికి సంబంధించి ఆలోచించినట్టయితే బీఆర్ఎస్ పూర్తి స్థాయిలో దెబ్బతినకుండా ముందుకెళ్లే ప్రక్రియగా దీన్ని ఆలోచించుకోవాలి. ఎందుకంటే రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఒక్కసారి బీఆర్ఎస్ యొక్క క్రేజ్ పెరుగుతూ ఉంది. తప్పనిసరిగా రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుస్తుందనే ఒక ప్రచారం, ఒక సరళిని, ఒక దీన్ని బీఆర్ఎస్ అనేది క్రియేట్ చేసి ముందుకు పోతా ఉంది. సోషల్ మీడియా ద్వారా కానీ మీడియా ద్వారా కానీ బీఆర్ఎస్ నాయకత్వం వైపు కానీ గ్రామస్థాయి నుంచి బీఆర్ఎస్ నాయకత్వం చేసే ప్రకటనల వైపు కానీ అందులో భాగంగా బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ ప్రకటనలుగా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. గతంలో బీఆర్ఎస్ మాట్లాడిందా లేకపోతే బీజేపీ మాట్లాడిందా మెర్జ్ కోసం అనేది ఇక్కడ ఎవరు సాక్ష్యాలతో సహా చూపించలేరు. ఇది అధినాయకత్వం నాయకత్వం వాళ్ళకి సంబంధించి వాడు మాట్లాడే శాంటిటీని బట్టి చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి బండి సంజయ్ మెర్జ్ చేసే ప్రయత్నం చేశారు, అడిగారు అన్నారు అనుకో వినటమే. అదేవిధంగా కేటీఆర్ కానీ హరీష్ కానీ గతంలో వాళ్ళు ఇప్పుడు శ్రీనివాస్ గౌడ్ మాట్లాడారు, గతంలో మెర్జ్ చేయాలని చెప్పి బెదిరించారు మమ్మల్ని అనేది ఎవరు సాక్ష్యం దానికి? మా నాయకత్వం మాట్లాడటమే తప్ప దీంట్లో ఎవరు సాక్ష్యం చెప్పే పరిస్థితి లేదు. ఇప్పుడు ఇక్కడ మనం చూస్తా ఉన్నాం, ఇక్కడ శ్రీనివాస్ గౌడ్ మాజీ మంత్రి మాట్లాడిన నేపథ్యం ఉంది దీనికి సంబంధించిన అంశంలో.
ఇక్కడ చూసుకోండి, మా పార్టీని విలీనం చేయాలని బీజేపీ వాళ్ళు బెదిరించారు. లేదంటే కవితపై కేసు పెడతా అన్నారు. కేసీఆర్ ఒప్పుకోకపోవడంతోనే కవితపై కేసు పెట్టారు. ఆమె నానా కష్టాలకు గురి చేశారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం ఎప్పటికీ ఉండదని వెల్లడి. అంటే ఇక్కడ బీజేపీ బీఆర్ఎస్ తప్పనిసరిగా ఏదైతే బీజేపీలో బీఆర్ఎస్ కలిసే విధానం అది బీఆర్ఎస్కి నష్టం. ఎందుకంటే పార్టీనే పూర్తి స్థాయిలో మెర్జీ చేయాలి అనే ఆలోచన జరిగింది అనే ఏదైతే ఒక చర్చకు జరుగుతూ ఉందో అది బీఆర్ఎస్కి తప్పనిసరిగా క్యాడర్లో ఆత్మస్థైర్యం దెబ్బతింటది. అంటే ఈ పార్టీ అసలు ఉంటుందా, ఎలక్షన్లు దాకా ఉండదా? కాబట్టి మనం గ్రామ స్థాయిలో కానీ మండల స్థాయిలో కానీ అన్ని స్థాయిల్లో కూడా బీజేపీ నాయకత్వం బీజేపీ వైపు వెళ్ళాలా, కాంగ్రెస్ వైపు వెళ్ళాలా, ఎక్కడ తమకి గౌరవం లభిస్తుంది అనే ఆలోచన చేస్తారు. ఈ సందర్భంలోనే కవిత తాను ఒక పార్టీ పెడుతున్నట్టుగా వెలుగులోకి వచ్చారు. అది జాగృతి పెడతారా, లేదంటే నిజంగానే పార్టీ పెడతారా, BRS-2 పెడతారా, TBRS ఏమవుతుంది అనేది అయోమయ పరిస్థితిలో ఉంది. మొత్తంగా చూసుకున్నప్పుడు బీఆర్ఎస్ యొక్క గౌరవం పెరిగే విధంగానే ఈ ప్రకటనలు చూసుకోవాలి. బీజేపీ మాట్లాడినా, బీఆర్ఎస్ మాట్లాడినా దానికి సంబంధించి ప్రజల్లో బీఆర్ఎస్ యొక్క గౌరవాన్ని పెరిగే విధంగానే ఈ ప్రకటనలు ఉపయోగపడతాయి. ఇప్పుడు నీకు బీజేపీలో కలిసేందుకు ప్రయత్నం జరిగింది గతంలో, దీనికి ఆ ప్రయత్నాల్లో ముందుకు వెళ్ళారు అనే నేపథ్యం మనం చూసుకున్నప్పుడు ఆ విధంగా ఆ ప్రయత్నాలన్నీ కూడా, ఆ వ్యాఖ్యలన్నీ కూడా బీఆర్ఎస్కి ఉపయోగపడతాయి ఇప్పుడు. ఎందుకంటే మెర్జీ పూర్తి స్థాయిలో కలుపుతానన్నారు, లేకపోతే అసలు వచ్చేస్తానన్నారు, ఈ విధమైన ప్రకటనలు చేయట్లేదు బీజేపీ. కాబట్టి వ్యూహంతో బీజేపీ వెళ్తుంది. అదేవిధంగా బీఆర్ఎస్ నాయకత్వం కూడా తమ గౌరవాన్ని కాపాడుకునే విధంగా ప్రకటనలు ప్రకటిస్తూ ముందుకు పోతా ఉన్నారు. ఇక్కడ మధుసూదనాచారి మాట్లాడారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీన ప్రచారం కొందరు కుట్ర, పార్టీని బలహీనపరిచేందుకే అసత్య ప్రచారాలు చేస్తున్నారు మధుసూదనాచారి. కవిత చెప్పిన విషయాల గురించి ఆమెను అడగండి. బీఆర్ఎస్కు సమర్థవంతమైన కేసీఆర్ నాయకత్వం ఉంది. ఆయన సరైన సందర్భంలో సరైన నిర్ణయం తీసుకుంటారని చెప్పి వెల్లడి. ఇది మధుసూదనాచారి బీజేపీలో ప్రధానమైన నాయకత్వం, బీసీ నాయకత్వం పగ్గాలన్నీ కూడా మధుసూదనాచారి చేతిలోనే ఉన్నాయి. ఏదైతే గతంలో రాజ్యసభ సభ్యులుగా ఉన్న వద్దిరాజు రవిచంద్ర కానీ, అదేవిధంగా మధుసూదనాచారి కానీ, వీళ్ళంతా కూడా తెలంగాణలో బీఆర్ఎస్ వర్గాలు, బీఆర్ఎస్ నాయకత్వం, తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ వర్గాల కోసం కృషి చేస్తుందంటూ వీళ్ళు అనేక సమావేశాలు నిర్వహించడం, తద్వారా ముందుకు పోవడం కొనసాగిస్తూ ఉన్నారు. అటువంటి ప్రధాన నాయకత్వంలో ఉన్న మధుసూదనాచారి ఈ విధమైన ప్రకటనలు చేశారు. పార్టీని బలహీనపరిచేందుకు అసత్య ప్రచారాలు చేస్తున్నారు. ఎవరు ప్రచారం చేస్తున్నారు అసత్య ప్రచారాలు? బీజేపీ మీద కానీ బీఆర్ఎస్ మీద కానీ చేసేది కాంగ్రెస్ పార్టీ. బీఆర్ఎస్ని బలహీనపరచాలని అనుకునే అవకాశం నిజంగానే ఎవరికి ఉంటుంది? అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ. కాబట్టి ఇక్కడ బీజేపీ బీఆర్ఎస్ స్నేహభావం ఉందనేది ప్రచారం కాంగ్రెస్ పార్టీ కొనసాగిస్తున్న నేపథ్యాన్ని కనుక గమనించుకున్నట్టయితే మధుసూదనాచారి చెప్పే విధంగా కాంగ్రెస్ పార్టీ బీజేపీని నష్టపరిచే విధంగానే ప్రకటనలు చేస్తూ ఉన్నారనేది ఆయన విమర్శ. ఏ పార్టీ అయినా ఇంకో పార్టీ నష్టపోవాలి, తాము ముందుకు పోవాలని రాజకీయ కోణంలో ఆలోచిస్తారు. కానీ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ బాగుండాలి, ముందుకెళ్ళాలనేది ఆలోచించరు. కాబట్టి మధుసూదనాచారి వ్యాఖ్యల్ని కంపల్సరీ స్వాగతించాల్సిన అంశమే.